ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియ ఆత్మీయ విశ్వాసులారా, ఈ దినము దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన నేటి వాగ్దానము. కార్యారంభము కంటే కార్యాంతము మేలు, అహంకారము గలవాని కంటే శాంతము గలవాడు శ్రేష్ఠుడు. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనము. సహోదరి సహోదరులారా, త్వరగా కోపగించుకోని వారికి చాలా తెలివితేటలు ఉన్నాయి. ముక్కోపి మూర్ఖతను ప్రదర్శించేవాడు. ముక్కోపి కలహాలు రేపుతాడు, ఓర్పు గలవాడు వివాదాన్ని శాంతపరుస్తాడు. త్వరగా కోపగించుకోనివాడు బలాఢ్యుడి కంటే శ్రేష్ఠుడు. పట్టణాన్ని వశం చేసుకునేవాడి కంటే మనసును అదుపులో ఉంచుకునేవాడు శ్రేష్ఠుడు. ఆ మాటకొస్తే న్యాయమైన కోపం కూడా దేవుని నీతి న్యాయాలను సాధించదు. నెమ్మది, సాధుగుణం ఎలాంటి కోపం కన్నా కూడా మరెంతో ప్రయోజనకరమైనది. కోపం పాపాల్లో మనల్ని పడేయగలదు. విశ్వాసుల హృదయాల్లో ఇది మొలకెత్తిన దినాన్నే దాన్ని పెరికివేయాలి. ప్రభు సేవకుడు జగడమాడకూడదు గాని అందరి మీద దయ చూపాలి. ఉపదేశించగలవాడై ఉండాలి. అపకారాన్ని సహించాలి. ఎదిరించేవారిని సాత్వికతతో సరిదిద్దాలి. ఇతరులు మన పట్ల చేసిన తప్పులను, గాయాలను, ద్రోహాలను, కఠినమైన మాటలను, చర్యలను చూచి ఎలాంటి ద్వేషభావం లేకుండా ప్రతీకారం చేయకుండా ఉండగలిగే మనసును, సామర్థ్యాన్ని ఇది సూచిస్తున్నది. ఇది క్రీస్తు జీవితమంతటా కనిపించింది. ఆయన తీర్పు మరణం సమయంలో మరింత స్పష్టంగా కనిపించింది. ఆయన్ను అనుసరించిన వారికి కూడా ఉండవలసిన గుణం ఇది. దివ్య బల ప్రభావాలు దేవునివే. విశ్వాసులకు నిజమైన ఆధ్యాత్మిక బలాన్ని ఇచ్చేది దేవుడే. ఈ బల ప్రభావాలు వారికి ఉండాలని పౌలు ఎందుకు కోరుతున్నాడు? వారు అద్భుతాలు చేయగలగాలనా? వారు పేరుగాంచిన ఉపదేశకులు కావాలనా? కాదు, తమ పరీక్షలను తట్టుకుని నిలబడాలని, సహనం, ఆనందం వారికి కలగాలని, తమ చిన్న ఊరిలో తాము చేయగలిగినంత మేలు చేయగలగాలని, అది దేవునికి మహిమ తేవాలని. ఈ సంగతి బాగా గమనించి ఆలోచించండి. ప్రేమ ఇతరుల పొగడ్తలను ఎన్నడూ ఆశించదు. దానికి దురహంకారం లేదు. వినయంగా తగ్గి ఉంటుంది. దీన్ని క్రీస్తు జీవితంలో పరిపూర్ణంగా చూడవచ్చు. ఆయన విశ్వాసులు ఇందులో కూడా ఆయన్ను అనుసరించాలి. మనుషులు పశ్చాత్తాపపడేలా చేసేది దేవుడే గాని మన తర్కాలు, ఉపదేశాలు కాదని కూడా గమనించండి. కేవలం పశ్చాత్తాపం వల్లనే మనిషి దేవుని సత్యాన్ని తెలుసుకోగలడని కూడా గమనించండి. విరోధులు కొన్నిసార్లు బాధించే మాటలను, అనకూడని మాటలను, అన్యాయమైన మాటలను చెబుతూ వ్యక్తిగతమైన దాడులు చేస్తారు. క్రీస్తు సేవకులు ఇలాంటి విషయాలను ఓపికతోనూ ప్రేమతోనూ ఓర్చుకోవడం నేర్చుకోవాలి. అనుగ్రహింపబడిన ఈ వాగ్దానం నిమిత్తము ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, నీవిచ్చిన ఈ అమూల్యమైన ఈ దిన వాగ్దానమును బట్టి నీకు వేలాది స్తోత్రములు, వందనములు. తండ్రి, నీ వాగ్దానములో మీరు నాయన తెలియజేసినట్లుగా మాలో అహంకారం కానీ, నాయన అసూయ కానీ, కోపం కానీ లేకుండా శ్రేష్టముగా జీవించగలిగే జీవితాన్నే మీరు మాకు దయచేయండి. మేము నీ కార్యక్రమాలలో నాయన, నీ సేవలో మరి నాయన ఉంటుండగా మేము చేసే ప్రతి కార్యము కూడా కార్యారంభము కంటే దాని కార్యాంతము మేలని మీరు సెలవిస్తున్నారు. తండ్రి, నీ యొక్క సేవా పరిచర్యలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను, తండ్రి, నీ వాక్యము పఠిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను, నీ నామమందు రక్షణ పొందిన ప్రతి ఒక్క బిడ్డను మీరు నీ యొక్క మేళ్లతో నింపగలుగుటకు సహాయం దయచేయండి. మేము శాంతము గలవారముగాను, అసూయ, అహంకారాలు మా నుంచి తీసివేసి నీకు విధేయులుగా మేము జీవించగలిగే మంచి జీవితాన్ని నాయన, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను, నీ సేవ చేస్తున్న ప్రతి ఒక్క సేవకుడిని మీరు దీవించి ఆశీర్వదించండి. మా ప్రభువా, మేము దీర్ఘశాంతముగా ఉండులాగున తండ్రి, శాంత స్వరూపు అయిన నీవు తండ్రి ఈ భూప్రపంచంలోనికి వచ్చి మా నిమిత్తము ఎంత ఓర్పు, శాంతముతో మరణము వరకు మీరు ఉన్నారో అట్టి శాంతాన్ని మీరు మాకు దయచేయండి. మన తండ్రి, మాలో మేము అహంకారముతోనూ అసూయతోనూ రగిలిపోయి తండ్రి, మా యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని తండ్రి మేము పాడు చేసుకునే వారముగా కాకుండా నీ యొక్క శాంత గుణముతో కలిగి తండ్రి, మేము నీ ఆధ్యాత్మిక జీవితంలో నిన్ను వెంబడించే నీ బిడ్డలుగా మమ్మలను దినదినము అభివృద్ధిలో నడిపించి నీ యొక్క వాక్య పరిచర్యలో ఎంతమంది అయితే నీ సేవలో ఉంటున్నారో వారందరినీ కూడా
సహనము శాంతి గుణములతో నింపి నీ నామానికి మహిమ తెచ్చుకునేలాగన మమ్మందరినీ కూడా నడిపించమని, నీ సేవలో అనేక ఆత్మల రక్షణార్థం మేము నాయన మహిమా సాధనాలుగా మమ్మల్ని ఉంచమని, నీ కృపా సన్నిధి ఎల్లవేళలా మా అందరిపై ఉంచి నడిపించమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసువారి దివ్యనామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.